ప్రపంచంలోని అతిపెద్ద నంది ఆలయాలలో ఈ దొడ్డబస్వన్న ఆలయం కూడా ఒకటి. ఒకే రాతితో చెక్కబడిన అతిపెద్ద ఏకశిలా విగ్రహం. ఇప్పటికీ రైతులు ఈ ప్రాంతంలో వారు పండించిన మొదటి పంటను ఇక్కడున్న నందికి సమర్పిస్తారు. 500 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. ఎందుకు రైతులు వారు పండించిన మొదటి పంటను ఈ ఆలయంలో ఉన్న నందికి సమర్పిస్తారు, ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ అండ్ అడ్రస్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దొడ్డబస్వన్న ఆలయం. దీన్ని బిగ్ బుల్ టెంపుల్గా కూడా పిలుస్తారు. 1537లో కెంపగౌడ వన్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. అడ్రస్ వచ్చి బెంగళూరులోని బస్వన్న గుడి బుల్ టెంపుల్ రోడ్లో ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి 6:30 AM to 8:30 PM. ఈ ఆలయానికి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు, ఫ్రీ దర్శనం. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ అయితే ఆలయాన్ని చేరుకోవాలి. ఈ ఆలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. లేపాక్షి, యాగంటి తర్వాత అంత ప్రాముఖ్యమైన ఆలయం ఈ దొడ్డబస్వన్న ఆలయం. ఈ ఆలయంలోని అర్చన, అభిషేకాలతో పాటు ఇతర పూజలకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రైసెస్ ఉన్నాయి చూడండి ఈ బోర్డులో. ఇదే దొడ్డబస్వన్న నంది విగ్రహం. ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఇది ఒకటి. ఈ నంది ఎత్తు 15 అడుగులు, వెడల్పు 20 అడుగులు. ఈ నంది మొదట్లో బూడిద రంగులో ఉండేదంట. భక్తులు నూనె, బొగ్గు పూయడం వల్ల నలుపుగా మారిందని అంటారు. ఈ ఆలయంలో ఈ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసే టైంలో సరిగ్గా నంది విగ్రహంకి వెనకాల ఒక చిన్న వినాయకుడిని చూడొచ్చు. అలాగే ఆ వినాయకుడికి ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి చూద్దాం. ఒకప్పుడు ఈ గుడి చుట్టుపక్కలున్న గుట్టఅల్లి, మావల్లి, దాసరల్లిలో వేరుశనగ పంటని పండించేవారు. ప్రతి పౌర్ణం నాడు ఒక ఎద్దు వచ్చి పంటను తినేసేది. అలా ప్రతిసారి ఆ ఎద్దు దాడి పెరిగిపోయింది. అప్పుడు ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేసి మాకు వచ్చిన మొదటి పంటను నీకే నివేదిస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి దగ్గరలో ఒక నంది విగ్రహం కనిపించింది. దాంతో అక్కడ పూజలు చేయడం ఆరంభించారు. ఆ విగ్రహం రోజురోజుకి పెరుగుతూ ఉండేది. ఒక మేకుని విగ్రహం తల మీద అయితే కొట్టారు. ఆ మేకు వల్ల నందీశ్వరుడు తల మీద త్రిశూలం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కాలం నుండి ఇప్పటి వరకు రైతులు వారు పండించిన మొదటి పంటను తెచ్చి ఇక్కడ సమర్పిస్తారు. తర్వాతే వ్యాపారం మొదలు పెడతారు. ప్రతి నవంబర్, డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రసిద్ధ వేరుశెనగ పండుగను జరుపుకుంటారు. ఇది ఆలయ చరిత్ర. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.